మనం ఇంతకుముందు వీడియో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉన్నాము. మనము కె చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్ష గురించి తెలుసుకుందాం. కె చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్ష 2009లో ఏ విధంగా జరిగింది? ఈ ఉద్యమానికి నిర్ణయాత్మక రూపం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడైన కె చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేరున్నట్టు ప్రకటించారు. అయితే అట్లా ప్రకటించగానే నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందే అతన్ని అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పంపించడం జరిగిందనమాట. అతను నిరాహార దీక్ష ఎక్కడ స్టార్ట్ చేశాడు? జైల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆసుపత్రికి కూడా తన నిరాహార దీక్షను కొనసాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అతనికి సంఘీభావంగా నవంబర్ 16న తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. దాంతో కాకతీయ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత పాలమూరు శాతవాహన, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల్లో ఐకాసాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఉద్యోగ ఐకాస, లాయర్లు ఐకాస, వివిధ కులాల వర్గాల ఐకాసాలు, జిల్లా స్థాయి ఐకాసాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అయిన కె చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. 2009 నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశాడు. ప్రత్యేక రాష్ట్ర కోరికకు మద్దతుగా తెలంగాణ అంతటా భారీగా ప్రజలు బయటికి వచ్చారనమాట. తెలంగాణ సాధన క్రమంలో 2009 డిసెంబర్ 10న శాసనసభను ముట్టడి చేస్తామని విద్యార్థులు ఐకాసా చేసిన ప్రకటన చాలా ముఖ్యమైనది. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కళాశాలల నుంచి విద్యార్థులు హైదరాబాదు నగరంలోకి ప్రవాహం మాదిరి వచ్చారనమాట. శాసనసభను ముట్టడి చేయడానికి వీళ్ళందరూ ఏం చేశారంటే, శాసనసభ చుట్టూ ఉన్న వాళ్ళ బంధువుల, మిత్రుల, స్నేహితుల ఇళ్లలో దాక్కుని మరుసటి రోజు పోలీసుల్లో కళ్ళుగప్పి వాళ్ళు ఏం చేశారు, శాసనసభని ముట్టడి చేయడం జరిగిందనమాట. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాన ప్రజల్లోకి ఈ ఉద్యమం అనేది విస్తరించింది. చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ప్రతిపాదిత అసెంబ్లీ ముట్టడితో సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు, ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటు ప్రకటించక తప్పింది కాదు. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తాం అని ప్రకటించాడు. దాంతో చంద్రశేఖరరావు తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. ప్రకటన అయితే చేశాడు, కానీ ఏ విధంగా ఉపసంహరించుకున్నాడో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబర్ 23న ఈ ప్రకటన ఉపసంహరించుకున్నారనమాట. ఎప్పుడు జరిగింది ఉపసంహరణ అనేది? డిసెంబర్ 23న. దీంతో తెలంగాణ ప్రజలు విస్మయానికి గురయ్యారనమాట. అదేంటి ఇప్పుడే ప్రకటిస్తాను గిట్ల చేసిరు అన్నట్టుగా వీళ్ళు విస్మయానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిమాణాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించమని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ కమిటీ కూడా వివక్షతకు అంగీకరించి కొన్ని సూచనలు చేసింది. ఏంటంట ఈ ప్రకటన ఉపసంహరణకు గల కొన్ని కారణాలు పరిశీలిద్దాం. అవేంటో. హైదరాబాద్ అభివృద్ధి కేంద్రంగా మారింది. హైదరాబాద్ అనేది అభివృద్ధికి కేంద్రంగా మారింది. ఆర్థిక సంస్కరణలో విజయానికి గాను, ప్రపంచ వ్యాప్తికి గుర్తింపు గాను భారతదేశంలో అది కీలక మహానగరంగా మారింది. కొన్ని పనులను ఇక్కడ కేంద్రీకరించడంతో ప్రాంతీయ అభివృద్ధిలో అసమానతలు కూడా చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. ఉపాధి, విద్యా అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వలస వచ్చారు. ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే కాలువలలో సాగునీరు అందదేమోనని, విద్యుత్ శక్తి కొంత ఏర్పడుతుందేమోనని కోస్తా రైతులు కూడా ఆందోళన చెందసాగారు. తెలుగు భాష ప్రాతిపాదికన ఒకటిగా ఏర్పడిన రాష్ట్రం విలీనం రద్దు కావడం ద్వారా 2 రాష్ట్రాలుగా ఏర్పడడం దురదృష్టకరమని సీమాంధ్రలో చాలా మంది భావించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈ నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో స్వతంత్ర రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు కొత్త రాష్ట్రం ప్రాతినిధ్యం వహించేలా చూడడానికి అన్ని రకాల సామాన్య ప్రజలను సమీకరిస్తూ స్వయం ప్రతిపత్తి గల పార్టీయేతర అనేక సంస్థలు తమ కార్యక్రమాలను కొనసాగించాయి. ఇవన్నీ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల ఉద్యమంలోకి తెచ్చాయి. ఈ సంస్థలు ఉనికిలో లేని సామాజిక సంస్థలు రాజకీయ రూపాన్ని ఇచ్చి అట్టడుగు నుంచి ప్రజా ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. ఎక్కడి నుంచి? అట్టడుగు నుంచి రాజకీయ రూపాన్ని ఇచ్చి అట్టడుగు నుంచి ప్రజా ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి అన్నమాట. తెలంగాణ కోసం ఈ సంస్థలు పూర్తికాల కార్యకర్తల్ని తయారు చేశారు.
ఈ కార్యకర్తలు వివిధ స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించారు. సాధారణ ప్రజల నాయకత్వాన్ని కలుపుతూ కొత్త నిర్మాణ రూపాలను ఏర్పరిచారు. అన్ని రాష్ట్రాలను, సంస్థలను ఐక్యం చేసిన ఒక తాటి మీద తీసుకురావడానికి తెలంగాణ ఐక్య కార్యాచరణ సంస్థగా ఏర్పడ్డారు. దీని నాయకత్వంలో 6 పెద్ద ఆందోళనలు చేపట్టారు. సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, 42 రోజుల పాటు కొనసాగింది సాధారణ సమ్మె అనేది, ఈ సకల జనుల సమ్మె. సాగరహారం, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ చుట్టూ మానవహారం, దీన్ని మానవహారం అని కూడా అంటారు ఈ సాగరహారం. సంసద్ యాత్ర అనేది చెలో పార్లమెంట్ మరియు చెలో అసెంబ్లీ. సాధించుకున్న తెలంగాణ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులతో సంప్రదిస్తూ తన ప్రయత్నాలను కొనసాగించింది. ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ విధంగా తెలంగాణ ఒక జాతీయ సమస్యగా మారింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వాదనలు విన్న కాంగ్రెస్ కోర్ కమిటీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా అంతిమ నిర్ణయానికి తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఫిబ్రవరి 18న లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో, మార్చి 1న రాష్ట్ర ఆమోదం ముద్రతో పార్లమెంటు బిల్లుని ఆమోదించి 2016 జూన్ 2న ఆవిర్భావ దినంగా ప్రకటించింది. ఇక్కడ కొన్ని రాద్దాం అనమాట. లోక్సభలో వచ్చేసి ఫిబ్రవరి 18న ఫెబ్ 18న, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం తెలిపారు? ఫెబ్ 20. రాష్ట్రపతి ఆమోదం, రాష్ట్రపతి మార్చి 1న ఆమోదం చేయడం జరిగింది. 2014 జూన్ 2న మనకి ఆవిర్భావ దినంగా ఏర్పడింది అనమాట. మన తెలంగాణ ఆవిర్భావ దినంగా ప్రకటించి పార్లమెంటులో బీజేపీ మనకి నాయకత్వం వహించింది. ప్రతిపక్ష పార్టీలు మద్దతునిచ్చిన పార్టీలు ఏంటి అంటే పార్లమెంట్లో బీజేపీ ఒకటి, బీఎస్పీ, సిపిఐ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకి మద్దతునిచ్చాయి. మనకి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనకు మద్దతునిచ్చిన ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే బీజేపీ, బీఎస్పీ, సిపిఐ మద్దతునిచ్చాయి. ప్రజాస్వామిక ప్రక్రియలో నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, కానీ నిరసనలు ప్రజలు తమ పోరాటాన్ని పట్టు విడవకుండా కొనసాగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు చేయాలని దేశాన్ని ఒప్పించాయి. వివిధ ప్రాంతాల ప్రజలు తెలంగాణ విజయోత్సవాలు చేపట్టారు. తమ కళ నిజమైందని విద్యార్థులు, ఇతర కార్యకర్తలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారన్నమాట. చూడండి ఒకసారి, మన జూన్ 2న 2014న సాకారమైన తెలంగాణ ఏ విధంగా ఉంది. అప్పుడు 10 జిల్లాలతో ఉందన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జిల్లాలతో ఉంది. ఇప్పుడు మనకు 33 జిల్లాల్లో ఏర్పడింది అన్నమాట. నెక్స్ట్ ఆచార్య జయశంకర్ గారి గురించి కొంచెం ఇక్కడ మ్యాటర్ ఇచ్చారు, అది చూద్దాం ఫ్రెండ్స్. ఆచార్య జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త అని కూడా అనడం జరుగుతుంది. కొత్తపల్లి జయశంకర్ తన విద్యార్థి దశ నుండి 1952 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించారు. వీరు నేటి వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో ఆగస్టు 6న 1934లో ఎప్పుడు జన్మించారు? 1934లో లక్ష్మీకాంతారావు దంపతులకి జన్మించడం జరిగింది. వారు పాఠశాల విద్యను హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీ హై స్కూల్లో, ఇంటర్మీడియట్ డిగ్రీలనేమో వరంగల్లో పూర్తి చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొంది హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారనమాట. ఉపాధ్యాయ వృత్తి జీవనం, ఇది గుర్తుపెట్టుకోండి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండేమో ఎంఏ ఎకనామిక్స్ చేశారు. అదే మన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందడం జరిగిందనమాట. ఉపాధ్యాయ వృత్తిలో జీవనం ప్రారంభించిన ఈయన మొదటి వృత్తి ఉపాధ్యాయ వృత్తిలో జీవనం ప్రారంభించిన వీరు ఆ తర్వాత కాలంలో చందాకాంతయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వరంగల్కు ప్రధాన ఆచార్యులుగా ఉన్నారనమాట. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్, ప్రస్తుత ఇఫ్లు
రిజిస్ట్రార్గా కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా ఉపకులపతులుగా పనిచేయడం జరిగిందనమాట. తెలంగాణ వాది అయిన ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1952 ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రజల అభిప్రాయ సేకరణ దేశంలో వివిధ ప్రాంతాలు సందర్శిస్తూ హైదరాబాద్కి వచ్చినప్పుడు కమిషన్కు నివేదిక సమర్పించిన విద్యార్థి బృందంలో వీరు ప్రముఖులు. వీరి నివేదిక చూసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలదొక్కుకోగలదా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అడుక్కు తినైనా బతుకుతాం కానీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండం అనే ఎంతో ధైర్యంగా చెప్పిన విద్యార్థి నాయకుడు. 1969 తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడంలో వీరి కృషి అభినందనీయం. తెలంగాణ విద్య ఉద్యోగ సాంస్కృతిక పరంగా ఎదుర్కొంటున్న వివక్షతలు తెలంగాణ ప్రాంత ప్రజలు వివిధ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఆంధ్ర వారి ఆధిపత్య ధోరణియే కారణమని తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేశారు. 1996 ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తే వీరు. ప్రామాణికమైన నమ్మకమైన తన గణాంకాలతో తెలంగాణ ఎదుర్కొంటున్న వివక్షతలను వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విరివిగా ప్రచారం చేశారు. తెలంగాణ ఉద్యమం 3 రూపాల్లో కొనసాగాలని ఆయన ఆశించారు. అందులో మొదటిది భావజాల వ్యాప్తి, రెండవది వచ్చేసి వివిధ రూపాల్లో కొనసాగే ఉద్యమాలు, ఆందోళనలు, చివరిగా మూడవది రాజకీయ ప్రక్రియ. తెలంగాణ సహకారమయ్యే వరకు భావజాల వ్యాప్తికి ఆచార్య జయశంకర్ గారు అద్వితీయమైన కృషి చేశారు. వీరి భావజాల ప్రభావితమైన విద్యార్థి సంఘాలు, వృత్తి సంఘాలు, రాజకీయ పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన చేపట్టడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆశించిన విధంగానే జూన్ 2, 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. నేడు తెలంగాణ కండ్ల జ్యూస్ అనే సాధికారికంగా ప్రకటించిన జయశంకర్గా నేను తెలంగాణ కండ్ల చూస్తా అని సాధికారికంగా ప్రకటించిన జయశంకర్ గారు దురదృష్టవశాత్తు తన కళ సాకారం అయ్యే లోపుగానే అనారోగ్య కారణంగా జూన్ 21, 2011లో పరమపదించారు. జయశంకర్ జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. మరి కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలో ఒకదానికి జయశంకర్ జిల్లాగా నామకరణం కూడా చేశారు. ఇంతటితో మనకు తెలంగాణ రాష్ట్ర సాధన అనే టాపిక్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నెక్స్ట్ లెసన్తో కలుద్దాం. ఇంతటితో మనము మొత్తం 10th క్లాస్ లెసన్స్ 21st లెసన్ వరకు కదా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.